ఆ కొండ వల్లే ఈ బీచ్కి ఋషికొండ బీచ్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు చాలా వెనక్కి వెళ్ళిపోయింది. సో బీచ్కి పక్కనే అన్నవాళ్ళు బోట్ తయారు చేస్తున్నారు. అక్కడ బోటింగ్ అనమాట. ఇక్కడ మనకి స్కూబా డైవింగ్ యాక్టివిటీ కూడా ఉంది. ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అదే ఉన్నాయి. క్రాబ్స్ అవి ఉన్నాయి. ఆహా, ఇక్కడ కూర్చొని కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మన ఆర్కే బీచ్ నుంచి ఋషికొండ వరకు రోడ్డు ఎంత బాగుందంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు. వెల్ మెయింటైన్డ్. ఇలా కూడా మనం బీచెస్ ని కావాలంటే ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్వరూ లేరు, మొత్తం ఖాళీ. సో ఈ షిప్ అంట బంగ్లాదేశీ వాళ్ళ షిప్. సో మనం క్విక్గా లంచ్ అయితే చేస్తాం. జస్ట్ మీల్స్ తినేసాను. జస్ట్ వైట్ రైస్ అను, పప్పు అండ్ వెజిటేబుల్ కర్రీస్. చాలా లైట్గా ఉంది. అండ్ రాత్రి కొంచెం స్లీప్ లేకపోవడం వల్ల కొంచెం స్లీపీగా ఉంది. కానీ ఎట్లాగైనా మనం ఫినిష్ చేయాల్సిందే ఈ వైజాగ్ ఆర్కే బీచ్, ఇంకా ఆ పక్కనే ఉన్న మ్యూజియంస్. సో ఇది కొత్తగా కట్టారంట మ్యూజియం, TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. అండ్ అలాగే అక్కడ సబ్మెరీన్ ఉంటుంది, తెలుసు కదా మీకు ఆల్రెడీ. అండ్ పక్కన ఇంకోటి కూడా ఉంది. సో ఈ 3 మ్యూజియంస్ కి మనం ఎక్కడే టికెట్ తీసుకోవచ్చు. ప్లస్ వీడియో కెమెరా కదా, వీడియో కెమెరాకి మొత్తం ఈ మ్యూజియంస్ అన్నిటికీ కలిపి 350 రూపీస్ పడింది. సో అన్నిటికీ ఒకేసారి తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం దీనికి వెళ్దాం. TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఎలా ఉంటుందో చూద్దాం లోపల. సో ఇదనమాట ఎంట్రన్స్. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే TU-142. ఎంటర్ అయ్యాక లోపల ఎలా ఉంటుందో చూద్దాం. సో లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఆర్ట్ వేసారు, వాల్ ఆర్ట్. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ TU-42 గురించి అనుకుంటాం మొత్తం. సో అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ 1988, 1992, 2017 అన్ని రాసున్నాయి. డిస్క్రిప్షన్ ఏం లేదు. మరి ఇంకొంచెం లోపలికి వెళ్దాం ఎలా ఉంటుందో. వావ్, ఆండ్రే టుపోలేవ్ ఆయన గురించి రాసింది. సో ఈ ఆండ్రే టుపోలేవ్ అని ఆయన ఒక ఎయిర్ క్రాఫ్ట్ డిజైనర్ అనమాట. ఆయన రష్యన్ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ ఆర్మీ ఆఫీసర్ కూడా. ఆయన ఒక లీడింగ్ డిజైనర్ ఆ టైంలో. లార్జ్ హెవీ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడంలో మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తి అనమాట. సో ఆయన హిస్టరీ అంతా రాశారు. నాకు తెలిసి బహుశా ఈ ఎయిర్ క్రాఫ్ట్ని అతనే డిజైన్ చేసినట్టున్నారు. ఇదిగోండి TU-142M ఎయిర్ క్రాఫ్ట్ గురించి మొత్తం రాసింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఆయనే డిజైన్ చేశారనమాట. దీన్ని యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్కి వాడేవాళ్ళంట. సో ఇక్కడ చూసారా, దీన్ని బ్లాక్ బాక్స్ అంటారంట. సో ఈ బ్లాక్ బాక్స్ దేనికి వాడతారంటే ఇన్ కేస్ ఆఫ్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఆర్ ఇన్సిడెంట్స్, అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ క్రూ మిస్టేక్స్ ఏం జరిగాయి, వాళ్ళ వాయిస్ రికార్డింగ్స్, వాళ్ళ ఫ్లైట్ డేటా అంతా రికార్డ్ అవుతుందంట. అందులో అసలు మిస్టేక్ ఎక్కడ జరిగిందో ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉపయోగిస్తారంట. ఇది ఒకవేళ ఫ్లైట్ కూలిపోయి కింద బ్లాస్ట్ అయిపోయినా కూడా దీన్ని యూస్ చేసుకొని వాళ్ళు అసలు ఏం జరిగిందో డీకోడ్ చేయగలరు. ఇది ఫ్లైట్ ఫ్రంట్ సైడ్ ఒకటి, రేర్ సైడ్ ఒకటి, 2 ఉంటాయంట మొత్తం. ఇక్కడ చూడండి, ఇది ఫ్లైట్ కాక్పిట్ ఇలా ఉండేది. సూపర్ ఉంది కదా. పక్కనే మెడ్ కిట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఒక ఈగల్ని పెట్టి లైట్ వేస్తే అక్కడ మంచి ఫ్లైట్ లాగా కనిపిస్తుంది చేస్తారు దాని షాడో. అంటే మన ఎయిర్ క్రాఫ్ట్స్ని బర్డ్స్ నుంచి ఇన్స్పైర్ అయినట్టు ఒక చిన్న విజువల్ రిప్రజెంటేషన్ అనమాట. సో మనం దాని తర్వాత ట్రైనింగ్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. వాళ్ళ ఇండియన్ నేవీ యూనిఫామ్స్, డ్రెస్ కోడ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే పాజ్ చేసుకొని చదవండి. కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఎస్కేప్ మ్యూరల్ అంట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పారాచూట్స్ యూజ్ చేసి ఎలా ఎస్కేప్ అవుతారో విజువల్గా మనకు చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, పారాచూట్స్ యూజ్ చేసి ఎస్కేప్ అవుతున్నారు. ఇదిగోండి మన పైలట్ యూనిఫామ్ ఇలా ఉంటుంది. ఇది ఫ్లైట్ ఇంజనీర్ యూనిఫామ్. ఇది అబ్జర్వర్ అంట. వీళ్ళ గురించి రాస్తున్నాయి, వాళ్ళ జాబ్స్ అన్నీ ఏమేం చేస్తారో. సో ఇంకా ముందుకెళ్దాం, చాలా ఉంది. మనం ఆగి ఒక్కొక్కటి చదవాలంటే చాలా లెందీ అయిపోతుంది కాబట్టి వీడియో. ఇతను ఫ్లైట్ సిగ్నలర్ అంట. అతని యూనిఫామ్ ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్. ఆయన యూనిఫామ్ ఇలా ఉంటుంది. సో మనం నెక్స్ట్ ఎక్విప్మెంట్ జోన్లోకి వెళ్తున్నాం. మిసైల్స్లా ఉన్నాయి చూడడానికి. ఇది ఆక్సిజన్ సిస్టమ్ అంట. ఇంత పెద్దగా ఉందా. వీటి గురించి ఎక్కడా రాయలేదు ఏమి, జస్ట్ ఇక్కడ పెట్టున్నాయి అంతే. సోనో బాయ్ అది చిన్న సైజు ఫస్ట్ తీసింది, ఇది కొంచెం పెద్ద సైజు. ఇక్కడ చూడండి, ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్. ఎంత సైజు ఉందో చూడండి. వావ్, ఇంజన్ NK-12MP అంటారంట సీరియల్. అంత పెద్ద ఇంజన్. ఇక్కడ చూడండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సర్వైవల్ కిట్. ఇది టార్చ్, ఫ్లాష్ లైట్స్. ఇవి ఇట్లా ఓపెన్ చేస్తే రెడ్ కలర్లో వెలుగుతాయి కదా ఫ్లాష్ లైట్స్. ఇవన్నీ టెయిల్ గన్ బుల్లెట్స్ ఇంత సైజు ఉంటాయి. ఎమర్జెన్సీ ఫుడ్, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, మెజరింగ్ జార్లు, బ్యాటరీస్, సర్వైవల్ ప్యాక్, ఫిషింగ్ హుక్స్ కూడా ఇస్తారు వాళ్ళకి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫిషింగ్ చేసుకోవడానికి. అన్నీ రష్యన్లో రాస్తున్నాయి. అదంతా ఎక్విప్మెంట్ ఆ టైంలో యూజ్ చేసినాయి. మెషెటే నైఫ్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది చూసారా, ఇప్పుడు మనం చూస్తాం అది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ టైర్ సైజ్ చూడండి ఎంత ఉందో.
ఇంత పెద్ద టైర్, చాలా గట్టిగా ఉంది. ఇది రెగ్యులర్గా మన కార్స్కి యూజ్ చేసే టైర్లా లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది. దాంట్లోనే నాకు తెలిసి ఫ్రంట్ టైర్ అయి ఉంటుంది చిన్నది. ఇదిగోండి ఎయిర్ బాంబ్, ఫ్లైట్లో నుంచి పైనకి ఇట్లా వదులుతారు కదా, ఆ ఎయిర్లో నుంచి పడే కిందకి పడే బాంబ్ ఇది. ఇవ్వండి వాళ్ళకి ఇచ్చే మెడల్స్, రివార్డ్స్ ఇవన్నీ. ఇది కూడా ఒక అవార్డు, ఐఎన్ఎస్ రాజాలి ఎక్సలెన్స్ ఏ వే ఆఫ్ లైఫ్ అవార్డ్స్ అండ్ హానర్స్ జోన్ అంట. వీళ్ళందరికీ హాల్ ఆఫ్ ఫేమ్ లాగా. వీళ్ళందరూ రియల్ పైలట్స్ అండ్ టెక్నీషియన్స్, అలా ఆర్మీ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు హాల్ ఆఫ్ ఫేమ్. సో బయటికి వచ్చిన వెంటనే మనకి వే2 ఎయిర్ క్రాఫ్ట్ అని ఉంది. అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది చూసారా, ఆ ఎయిర్ క్రాఫ్ట్ని మనం ఇట్లా ఎక్కి పైకి ఎక్కి చూడాలి. బ్రిడ్జ్లో ఉంది కదా పైన, అక్కడ నుంచి చూడాలి. చూద్దాం పదండి. బా, రియల్ ఎయిర్ క్రాఫ్ట్ని పెట్టారు ఇక్కడ. ఇందాక చూసాం కదా రష్యన్ మేకర్, ఆయన తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ అది. యూర్ ఫ్రమ్ కేరళ? యూర్ ఆల్సో పైలట్స్ ఆర్ వాట్? ఎక్స్ప్లోరింగ్, జస్ట్ ఎక్స్ప్లోరింగ్. Oh, you're traveling? Yeah. All are friends or family? Wow. All are about 60, 65. 7,000 kilometers already run. Enjoying your retirement? Yes. Enjoying without wife and you're very lucky. without girlfriend. I'm from Hyderabad. Just a passion. I work for PwC. I see. ఇట్స్ జస్ట్ ఏ ప్యాషన్. వీళ్ళు ఉన్నారు కదా అంకుల్స్, వీళ్ళంతా ఫ్రమ్ కేరళ అంట. వాళ్ళు 60+ అందరూ ఏజ్. వాళ్ళంతా ట్రావెల్ చేస్తున్నారంట ఇండియా మొత్తం. మొన్ననే హైదరాబాద్ వచ్చారంట, ఇప్పుడు వైజాగ్ తిరుగుతున్నారు. చిల్లింగ్ వితౌట్ వైఫ్స్ అంటున్నారు. ఓకే, ఎనీవే ఇదిగోండి ఫ్లైట్. ఇది ఒక్క ఫ్రేమ్లో పట్టాలంటే చాలా కష్టంగా ఉంది. మనం ఇందాక చూసిన పార్ట్స్ అవన్నీ దీనికి సంబంధించినవే. మనం ఇట్లా వెళ్ళి ఫ్లైట్ లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది ఎలా ఉందంటే మనకి ఫ్లైట్లో ఎంటర్ అవుతాం కదా ఎయిర్పోర్ట్లో, సేమ్ అదే వైబ్ వస్తుంది. ఇది కదా పక్కన ఫ్లైట్, ఆ లోపల సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. మనం చూసిన ఆక్సిజన్ ట్యాంక్ ఇందాక ఎక్కడ ఉంది, ఇవన్నీ ఆక్సిజన్ ట్యాంక్స్. మన కోసం ఇవి ఎయిర్ వెంట్స్ పెట్టినట్టున్నారు, లేకపోతే ఆల్రెడీ ఉండేవో. చాలా వేడిగా ఉంది. ఈ పార్ట్స్ ఏంటో, ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అసలు క్రేజీ. అసలు వీటన్నిటి గురించి తెలుసుకోవడానికే మన లైఫ్ టైం పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ వైర్లో ఏ వైరు రిపేర్ వస్తే ఏ వైర్ మార్చాలో వాళ్ళకి ఎలా తెలుస్తుందో. ఇంకా లోపలికి వెళ్దాం. వీటి గురించి మనం ఇందాక చూసుకున్నాం కదా మ్యూజియంలో, సోనో బాయ్ అంటారు. దీన్ని ఇలా లాంచ్ చేస్తారు కిందకి, నాకు తెలిసి ఇట్లా కింద డోర్స్ ఓపెన్ అవుతాయి, ఇలా త్రో చేస్తుంది మిసైల్స్ అన్నిటిని. అందుకే ఇక్కడ ఓపెన్ ఉంది. ఇవి మన కోసం క్లోజ్ చేశారు, గ్లాస్ పెట్టారు. అల్ట్రా వైడ్కి షిఫ్ట్ చేశాను, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తాయి. ఇవి మనం చూసాం కదా ఎయిర్ బాంబ్స్, వాటిని కూడా ఇక్కడే డిస్ప్లే పెట్టారు. ఈ ఎయిర్ బాంబ్స్ కూడా ఇక్కడ నుంచే లాంచ్ చేస్తారు, డైరెక్ట్ ఇలా పడిపోతాయి కిందకి. ఇంకా ముందుకు వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. బాబా బాబా, ఇదిగోండి ఆపరేటర్లు. ఇక్కడ ఒకళ్ళు, ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు చూడండి. ఇవి నాకు తెలిసి ఏం చేయడానికి, టార్గెట్ ఏం చేయడానికి వాడతారు అనుకుంటున్నా, లేకపోతే కిందకి చూడడానికి. నాకంతా కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ గుర్తొస్తుంది. మెయిన్ చూపించాల్సింది క్లోజ్ చేస్తారు, ఇక్కడ నుంచి ఎలా లేదు. ఇక్కడ పైలట్స్ ఉంటారు, ఇక్కడ మెయిన్ టీం ఉంటారు, క్రూ మెంబర్స్ 1 2 3 4. అక్కడ మెయిన్ ఇంకొకడు ఉంటాడు సెంటర్లో, అక్కడ ఒక సీటే ఉందన్నమాట. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ క్రూ. అద్భుతంగా ఉంది అసలు. ఏంటో అంతా ఇవన్నీ స్విచ్చెస్, ఇక్కడ చాలా స్విచ్చెస్ ఉన్నాయి. ఇట్లా ఇంకా ఫంక్షన్ అవుతున్నట్టే ఉన్నాయి, మంచి క్లిక్ తెలుస్తుంది. కూల్. ఇది ఇంకా పాత టెక్నాలజీ, అప్పట్లో టెక్నాలజీ 1988లో టెక్నాలజీ. ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ చూస్తే ఇంకెలా ఉంటాయి, ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటాయేమో. చూడండి ప్రొపెల్లర్ ఎంత ఉందో, దాంట్లో సగం ఉంటా నేను, ఒక బ్లేడ్లో సగం ఉంటా నా హైట్. ఎంత పెద్ద ప్రొపెల్లర్ ఇది. వింగ్ కింద నుంచి అయితే వెళ్తున్నాం, సూపర్ ఉంది అసలు. ఇదిగో ఇందాక చెప్పాను కదా మిసైల్స్ లాంచ్ చేసే లాంచ్ ప్యాడ్ ఇది. ఈ డోర్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి, మనకి హైడ్రాలిక్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ, అవి ఓపెన్ అవుతాయి. ఇట్లా ఓపెన్ అయ్యి అక్కడ నుంచి మిసైల్స్ లాంచ్ అవుతాయి. బేసిక్గా ఇవి క్లోజ్ ఉంటాయి, మిసైల్స్ లాంచ్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తారు వీటిని. ఇందాక చూసాం కదా టైర్స్, ఇది బ్యాక్ టైర్స్, చాలా పెద్దవి, చాలా హ్యూజ్ ఎయిర్ క్రాఫ్ట్ అసలు. ఇది 1988 టెక్నాలజీ అంటే చాలా పెద్ద విషయం అసలు. అప్పట్లో ఇంత పెద్ద బాంబర్ ప్లేన్ని తయారు చేయగలిగారు. బాబా అల్టిమేట్ ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్. ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్ నుంచి చూద్దాం. ఇదిగోండి ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది. ఇది ఉంది చూసారా పైప్ లాగా, అది మెషిన్ గన్. అబ్బోయ్ ఎంత పెద్దదో. కెమెరాలో ఆ హ్యూజ్నెస్ అర్థమవుతుందో లేదో తెలియదు కానీ
చాలా పెద్దది, 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత పెద్దది. మన మంచి పని అయింది, అన్ని టికెట్స్ ఒకేసారి తీసుకొని సబ్మెరీన్ అండ్ జెట్ ప్లేన్ కూడా ఉంటుందంట పక్కన, ఆ 2 చూసేద్దాం. సో నెక్స్ట్ మనం సబ్మెరీన్ దగ్గరికి వచ్చాం. ఇది ఆల్రెడీ చూసాను ఇంతకుముందు, మళ్ళీ వీడియో కోసం ఇంకొకసారి చూద్దాం. టార్పిడోలు 3 ఉన్నాయి, డమ్మీవి. దీని లోపల ఎలా ఉందో చూద్దాం. ఎంతమంది క్యూ ఉన్నారో చూడండి, ఆల్రెడీ చిన్నగా కదులుతున్నారు. చూసుకుంటూ వెళ్దాం. వైడ్ యాంగిల్లోకి మారుస్తా, ఎందుకంటే ఇందాకట్లా కంజెస్టెడ్గా ఉంటుంది లోపల, సో మీరు క్లియర్గా చూడొచ్చు. మ్యాక్సిమం డెప్త్ 280 మీటర్స్ ఉంటుందంట. 70 మెంబర్స్ క్రూ ఉంటారంట. ఇది చూడండి, వాష్ స్పేస్, సింక్ ఉంది చిన్నది. ఇది ఒక క్యాబిన్, క్యాప్టెన్స్ క్యాబిన్. ఇది సోనార్ ఆపరేటర్ ఇతను. వాళ్ళ స్లీపింగ్ బెడ్స్, స్లీపింగ్ పాట్స్. ఇది కూడా అదే. స్టార్ బోర్డ్, అకామిడేషన్ ఫర్ 4 ఆఫీసర్స్. ఇక్కడే డిన్నర్ చేస్తారు. ఇక్కడ నుంచి చూడొచ్చు, గ్లాస్లా ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ చీఫ్ ఇంజనీర్స్ క్యాబిన్ అంటే ఇది. అసలు ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో. డెప్త్ క్యాలిక్యులేట్ చేసే మీటర్, ఎంత డెప్త్లో ఉన్నాం అనేది. ఇక్కడ నుంచి ప్రెషర్ కంట్రోల్ చేస్తారనుకుంటా డెప్త్కి వెళ్ళటానికి. అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఎలా ఆపరేట్ చేస్తారో నాకైతే వింతగా ఉంది. దీని నుంచి పైకి వెళ్ళొచ్చు, పాడ్ ఓపెన్ చేయొచ్చు. ఇది బాబోయ్, అసలు ఇవన్నీ ఎలా ఆపరేట్ చేస్తారో, ఏది తిప్పితే ఏం జరుగుద్దో. డమ్మీలా పెట్టేశారు ఇప్పుడు టూరిస్ట్ కోసం. ఇంకా చాలా ఉంది లోపలంతా. అసలు ఇలా దూరి రావాల్సి వస్తుంది. సరిగ్గా మనిషి కూడా పట్టట్లేదు. క్యాబిన్ టు క్యాబిన్, తలకి తగులుతుంది కూడా. రేడియో, ఇక్కడ రేడియో రిసీవర్ ఉన్నాడు చూడండి, కమ్యూనికేషన్స్ అదంతా. ఈ సూట్ చూసారా, వాటర్ ప్రూఫ్ సూట్ అంట. ఒకవేళ మునిగిపోయినప్పుడు ఈ సూట్ వాడి బయటపడతారంట. హై డెప్త్స్లో కూడా తట్టుకునే సూట్ అది. వాళ్ళు ఫుడ్ స్టోర్ చేసుకునే ప్లేస్ ఇది. ఇవన్నీ ఇక్కడ క్యాన్స్ ఉన్నాయి చూసారా, క్యాండ్ ఫుడ్ అంతా. వంటగది ఇది, కిచెన్. వావ్, ఓరి దేవుడా, ఎంతెంత ఎక్విప్మెంట్ ఉంది. ఇది ఫ్లైట్ కన్నా ఇంకా కాంప్లికేటెడ్గా ఉంది. ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ కొంచెం డోర్లు పట్టే విధంగానే ఉన్నాయి మనుషులు. కంపార్ట్మెంట్ నెంబర్ 6 ఇది. ఓ మై గాడ్, ఇక్కడ అసలు చూడండి, నేను ఎగ్జాక్ట్గా పట్టాను. మరి ఆ రోజుల్లో ఏంటి, ఇప్పటికి కూడా ఇలాగే ఉంటాయి సబ్మెరైన్స్ కింద. వావ్, ఇక్కడ ఒక వాష్ ఉంది, టాయిలెట్స్. ఇంకా అది కంపార్ట్మెంట్ నెంబర్ 7. ఇంకా లాస్ట్ ఇదే. ఇక్కడ ఒక 3 బెడ్స్ ఉన్నాయి. మొత్తం 25 బెడ్స్ ఉంటాయంట. మొత్తం 75 మెంబర్స్ క్రూ ఉంటారంట. రొటేషన్ వైజ్ పడుకుంటూ ఉంటారు. ఎంత కష్టం. సో అక్కడ మిసైల్స్ ఉన్నాయి చూసారా, టార్పిడోస్ 4 ఉన్నాయి. పైన కూడా ఇంకో 2 ఉన్నాయి. 4 టార్పిడోస్, ముందు వైపు వెనక సైడ్ కూడా 4 ఉంటాయి. అసలు డోర్స్ ఇలాగే ఉంటాయంటండి, ఇంతే సైజు ఉంటాయంట. అన్నీ మోడిఫై చేసి మన కోసం మ్యూజియంలా చేశారు. లేకపోతే ఇలా ఉంటాయంట, ఇంత సైజే, దూరం వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. సో అది సబ్మెరీన్. ఇది ఏ ఇయర్ దన్నా సబ్మెరీన్? ఏ ఇయర్? 1969. 1969లో మన గాజీ అటాక్ జరిగింది కదా, అప్పుడు యూజ్ చేస్తున్న సబ్మెరీన్ ఇదే. మన గాజీ సినిమాలో ఉంటుందని చూసారా, అది దీన్ని బేస్ చేసుకునే తీశారు. ఇంకా మనకి లాస్ట్ ఇంకొకటి ఉంది, జెట్ ప్లేన్ ఉంటుందంట అక్కడ, అది కూడా చూసేద్దాం వెళ్ళి. సో వచ్చేసాం మన ఫైనల్ మ్యూజియం, సీ హ్యారియర్ మ్యూజియం. INAS 300, INAS 552 అవి మోడల్ నెంబర్స్ అనుకుంటా. సీ హ్యారియర్ అంటే ఏంటో మరి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇదే ఫైనల్స్ అనమాట మనం తీసుకున్న టికెట్లో. అసలు ఏంటో నాకు కూడా తెలీదు. జెట్ ప్లేన్ అని అన్నాడు ఆయన టికెట్ తీసుకునేటప్పుడు. చూద్దాం. సో ఇది సీ హ్యారియర్ మ్యూజియం. సో ఇది ఎంట్రన్స్. World War I, World War II. ఇక్కడ ఒక హార్స్లా ఉంది చూసారా, హార్స్కి వింగ్స్ ఉండి దీన్ని పెగసస్ అంటారంట. ఈ పెగసస్ స్పెషాలిటీ ఏంటంటే అది ఎగిరేటప్పుడు సైడ్కి ఎగురుద్ది, లోయర్కి, అప్పర్కి, అట్లాగే ఫ్రంట్కి, బ్యాక్ కూడా ఎగురుతుందంట. ఇది ఒక ఫిక్షన్. దీన్ని హ్యారియర్ ఫ్లైట్ ఇంజన్తో కంపేర్ చేశారనమాట. కంపేర్ చేస్తూ ఇక్కడ రాశారు మ్యాటర్, పెగసస్ అండ్ ద హ్యారియర్ జెట్ ఇంజన్. దీంతో కంపేర్ చేశారు. ఇక్కడ చూసారా బ్యాటిల్ షిప్ మీద ఎన్ని జెట్ ప్లేన్స్ ఉన్నాయో. సో ఇది ఒక బ్యాటిల్ షిప్, దాని మీద జెట్ ప్లేన్స్. ఇప్పుడు మనం చూసేది కూడా ఇలాంటి జెట్ ప్లేనే, హ్యారియర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక వైట్ టైగర్ ఉంది ఇక్కడ, ద మెన్ అండ్ మ్యాస్కాట్. INAS అంటే ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ని రిప్రజెంట్ చేస్తారంట, ఈ వైట్ టైగర్తో పోలుస్తారంట. సో అందుకని వైట్ టైగర్ ఒక సింబల్. లోపలికి వెళ్దాం. ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ సింబల్ తయారు చేసి ఒకటి ఉంది చూసారా, సీ హాక్ అంటారంట దీన్ని.
ఇది ఒక మోడల్. ఇదిగోండి, ఇదే అసలు సిస్సలైన సీ హ్యారియర్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇలా స్టాటిక్గా ఉండి గాల్లో కిందకి పైకి వెళ్ళగలదు. అందుకనే ఇందాక మనకి పెగసస్తో కంపేర్ చేశారన్నారు కదా, ఈ సీ హ్యారియర్ దాని స్పెషాలిటీ అదంట. వీటిని ఎక్కువగా మనం బ్యాటిల్ షిప్స్లో చూస్తూ ఉంటాం. ఆ షిప్పుల్లో ల్యాండ్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఇక్కడ ఉన్నాయి కానీ పిక్చర్స్ కనిపిస్తుందో లేదో మీకు. ఇది ఇంకో జెట్ లైన్ మోడల్ మికోయాన్ MiG 29K. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని ఫ్యూయల్ రీఫిల్లింగ్కి వాడతారంట. ముందు ఒక నోస్లా ఉంది కదా, అలాగే దీనికి బ్యాక్ సైడ్ కూడా ఒక నాజిల్లా వస్తుంది ఇట్లా గాల్లోకి. అది ఆ నాజిల్ యూజ్ చేసుకొని వెనకున్న జెట్ ప్లేన్స్ని రీఫ్యూయల్ చేస్తుంది. దానికి యూజ్ చేస్తారంట ఎక్కువగా. ఇదిగోండి పైలట్ సీట్, ఎజెక్షన్ సీట్. ఇది ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎజెక్షన్ కూడా యూజ్ అవుతుంది. దీనికే పారాచూట్ కూడా ఫిక్స్ అయి ఉంటుంది. సినిమాల్లో చూడటం తప్ప లైవ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి INS విరాట్ అంట. అది ఎలా ఫ్లై అవుతుందో ఒక చిన్న విజువల్గా వేసారు చూడండి. ఇదంతా సముద్రం అనుకోండి. సముద్రం మీద ఒక ర్యాంప్లా ఉంది బ్యాటిల్ షిప్ మీద. అది ఇలా టేక్ ఆఫ్ అవుతాయి. సో అదనమాట. ఇక్కడికి అందరూ స్కూల్ పిల్లలు వచ్చారు మ్యూజియం చూడడానికి. లైన్లో వెళ్తున్నారు చూడండి క్యూట్గా. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. చాలా మంది ఉన్నారు. ఒక 2 floors ఉన్నారు. అందరూ లైన్లో నడుచుకుంటూ వస్తున్నారు. హాయ్. ఇది చూడండి 2012లో సీ హ్యారియర్ క్రూ అంట. వాళ్ళందరి ఫోటో, రియల్ ఫోటో ఇది. ఇది ట్రైనింగ్కి వాడే ఇంజిన్ మేబీ. మరి అక్కడ అదే రాసింది, ట్రైన్ యాజ్ యూ ఫైట్ అని. రోల్స్ రాయిస్ పెగసస్ ఇంజిన్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, పెగసస్ ఎయిర్ క్రాఫ్ట్కి రోల్స్ రాయిస్ తయారు చేసిన ఇంజిన్. అదే కిందకి పైకి ఇట్లా మూవ్ అవ్వగలదు. రోల్స్ రాయిస్ అన్నమాట మేకర్ దానికి. సో ఏమేం పార్ట్స్ ఉంటాయో అవన్నీ ఇందులో ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన చాలా రకాల పార్ట్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క పార్ట్ గురించి డిస్ప్లే పెట్టారు. ఇక్కడ ఒకటి చూపిస్తుంది ఉండండి. అదిగోండి రోల్స్ రాయిస్ ఇంజిన్, పెగసస్ ఇంజిన్. అండ్ అలాగే ఒక్కసారి పైకి చూసుకుంటే అదిగోండి ఎయిర్ క్రాఫ్ట్. వావ్. ఇంకో ఫ్లోర్ ఉంది. ఇంకా పైకి ఎక్కితే క్లియర్గా కనపడుతుంది. పైకి వెళ్ళి చూద్దాం. ఎంత బ్యూటిఫుల్గా కట్టారు మ్యూజియం. హైలైట్ అసలు ఇది. మనకి జెట్ ప్లేన్లో ఏదైనా మిసైల్ అటాక్ జరుగుతుంది అన్నప్పుడు ఫ్లేర్స్ వదులుతారు కదా వెనక్కి. ఆ ఫ్లేర్స్ వదిలే డివైస్ ఇది. చూడండి, ఇగో ఇలా ఉంటాయి ఫ్లేర్స్. మిసైల్ డైరెక్ట్ ఇంపాక్ట్ చేయకుండా ఎయిర్ క్రాఫ్ట్కి ఆపుతాయి అనమాట. ఆ ఫ్లేర్స్ తగ్గడం వల్ల మిసైల్ గాల్లోనే పేలిపోద్ది. సో ఫ్లైట్ తప్పించుకోవచ్చు. ఎద్దుగండి ఇంకా క్లోజ్గా వచ్చాం ఎయిర్ క్రాఫ్ట్కి. క్రేజీ ఉంది అసలు. దీంట్లో నాకు తెలిసి ఇంజిన్ ఇదంతా ఏమి ఉండదు. జస్ట్ పైన బాడీ మాత్రమే ఉంటుంది. లోపల పార్ట్స్ ఏమి ఉండవు. అంటే వెయిట్లెస్గా ఉండగల హ్యాంగ్ చేయాలి కదా. సో జస్ట్ నమూనా. అంటే ఒకప్పుడు రియల్ ఎయిర్ క్రాఫ్టే, కానీ అన్ని పార్ట్స్ అన్ని తీసేసి ఇలా తగిలించారు. సూపర్. ఇది చూడండి లక్ష్య అంట. పైలట్లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ అంట. దీనికి ఒక టార్గెట్ సెట్ చేసి ఒక కోఆర్డినేట్ సెట్ చేసి వదిలితే పైలట్ లేకుండా వెళ్ళి అటాక్ చేస్తుంది. ఇది ఒక మిసైల్ కూడా. డిజైన్ చేసింది ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళే తయారు చేశారు, మన వాళ్ళే. ఇవి మిసైల్స్. ఇది రాకెట్ లాగా. ఇందులో అంతా ఇంజన్, థ్రస్టర్ అంతా ఉంటుంది. ఇది డైరెక్ట్ చేస్తుంది. ఇది మిసైల్స్ లాంచ్ చేస్తుంది వెళ్ళి. డ్రోన్ లాంటి టెక్నాలజీ అనుకోండి, కాకపోతే ఇంకా వార్స్కి యూజ్ చేసే టెక్నాలజీ. సో మన హ్యారియర్కి రెక్కల కింద అటు ఇటు ఒక 2 ఇలాంటివి క్యానన్స్ లాంటివి తగిలిస్తారంట. 100 and 190 gallon డ్రాప్ ట్యాంక్స్. సో ఈ ట్యాంక్స్లో ప్యూరిఫైడ్ కెరోసిన్ ATF-K50 అనే ఒక ఫ్యూయల్ టైప్ ఉంటుందంట. హ్యారియర్కి ఫ్యూయల్ లాంటిది. ఆ హ్యారియర్కి ఆల్రెడీ ఫ్యూయల్ ఉంటుంది. అవి కాకుండా అడిషనల్ ఫ్యూయల్ అనమాట. ఇది అటు ఇటు 2 వింగ్స్కి అటాచ్ అయి ఉంటాయి. ప్యూరిఫైడ్ కెరోసిన్ అంటారంట. ఏవియేషన్ గ్యాస్ టర్బైన్ అని కూడా అంటారు. ఆలమ్ అలాయ్తో తయారు చేసిన మెటీరియల్ ఇది. ఆలమ్ అలాయ్ వెయిట్లెస్ ఉంటుంది. అలాగే చాలా బరువు కూడా మోయగలదు. అండ్ అలాగే ఏరోడైనమిక్గా కూడా ఉంది చూడండి. ఇదిగోండి ఇండియన్ నేవీ వల్ల యూనిఫామ్స్. ఇవి మోడర్న్ యూనిఫామ్స్. ఆ రోజుల్లో ఎలా ఉండేవి చూడండి. వైట్ అండ్ బ్లాక్ కలర్లో వేసుకున్నారు కదా, అలా ఉండే అంట యూనిఫామ్స్ ఆ రోజుల్లో. హ్యారియర్ పైలట్ సూట్ వాళ్ళకంతా చాలా టైట్గా పెట్టి ఉంటుంది. ఎందుకంటే చాలా G-ఫోర్స్ తట్టుకోవాలి కాబట్టి. ఏంటంటే హై G's కొట్టినప్పుడు హెడ్లో ఉన్న బ్లడ్ అంతా కాళ్ళల్లోకి వస్తుందంట. అప్పుడు స్పృహ తప్పిపోతారు. అందుకని ఇక్కడ చాలా టైట్గా పెట్టి ఉంటాయి లెగ్స్ దగ్గర. కాళ్ళల్లోకి బ్లడ్ వెళ్ళకుండా టైట్గా కట్టి ఉంటుంది. స్పృహ తప్పిపోకుండా ఉంటారనమాట. అలా ఉంటే INS విరాట్ ఆన్ బోర్డ్ 2012 క్రూ. వీళ్ళంతా అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళంటే రియల్ సూపర్ హీరోస్. అంతంత ఎయిర్ క్రాఫ్ట్స్ వీటిని ఎలా డ్రైవ్ చేస్తారో ద రియల్ సూపర్ హీరోస్ అంటే వీళ్ళే నిజంగా. సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. మనకి ఇటువైపు వస్తే ఇక్కడ ఏదో చిన్న సిమ్యులేటర్ లాంటిది ఉంది. క్లోజ్ చేసింది. ఇప్పుడైతే ఎవరేం చేయట్లేదు. చూసారా 4 కాళ్ళు లాగా ఉన్నాయి. అదే సిమ్యులేటర్ అనుకుంటా. మనకి జెట్ ప్లేన్లో ఫీల్ ఎలా ఉంటుందో దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. ఫ్యూచర్లో రావచ్చు. సో అది గైస్ సక్సెస్ఫుల్గా మనం
3 మ్యూజియంస్ అయితే క్లియర్గా కళ్ళకి కట్టినట్టు చూపించాను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మనం ఈవినింగ్ అయింది కాబట్టి ఇప్పుడిప్పుడే జనం వస్తుంటారు కాబట్టి ఆర్కే బీచ్కి వెళ్ళి అక్కడ ఏదైనా తింటూ స్నాక్స్ హ్యాపీగా సన్సెట్ని ఎంజాయ్ చేద్దాం. ఓకే, సన్సెట్ తర్వాత మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నైట్ నేను ఆ హాస్టల్లోనే స్టే చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను రేపు అరకు అయితే బయలుదేరుతున్నాను కదా. సో అరకుకి ఎలా వెళ్తున్నాను ఏంటి అనేది చిన్న సర్ప్రైజ్. సో అది రేపు వీడియోలో తెలుస్తుంది. ఆర్కే బీచ్లో మన వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఫైనల్గా వీడియో కొంచెం లెంతీ అయింది నాకు తెలుసు, కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవన్నీ చూపించాలి ఎందుకంటే కొత్తగా కట్టినవి ఇవన్నీ, ఇంతకుముందు వచ్చినప్పుడు లేవు. అందుకే ఓపిక్గా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో చేశాను క్లియర్గా. సో ఆర్కే బీచ్కి వెళ్ళిపోయి చిల్ అవుదాం. ఇంకా సీరియస్ స్టఫ్ అయిపోయింది, కొంచెం రిలాక్స్ అవుదాం. సో వైజాగ్లో ఫైనల్గా మనం ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటారు. మంచిగా అన్ని ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. కొంచెం అలా రిలాక్స్ అయిపోయి నీట్గా మన హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి చూడండి ఎంత మంది ఉన్నారు. వైజాగ్ ఆర్కే బీచ్. ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి షాపుల్లాగా. ఆ షాప్స్లో ఏమన్నాయో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ మ్యాక్సిమం అన్నీ ఇట్లాంటి గవ్వలతో చేసిన ఆర్నమెంట్సే కనిపిస్తున్నాయి నాకు. అన్నీ గవ్వలే, గవ్వల మీద నేమ్స్ రాయడం లేదా రకరకాల గవ్వలతో మనం దండలు లాంటివి తయారు చేయించుకోవచ్చు. సో ఇలా ఉన్నాయి. ఇదిగోండి గవ్వలతో చేసిన ఇవి హ్యాంగింగ్స్, ఇవి డోర్ కర్టన్స్ లాంటివి, మిర్రర్స్. సో అన్నీ గవ్వలతో చేసిన స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బొమ్మల షాప్ ఉంది ఎదురుగా, అంతే. సీ ఫుడ్స్ ఉన్నాయి, అన్ని రకరకాల సీ ఫుడ్స్. ఫిష్లు ఎక్కువ ఉన్నాయి, ప్రాన్స్ కూడా ఉన్నాయి, అలాగే పీతలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏదో మసాలా స్టాల్లో ఉంది. ఇక్కడ వీళ్ళు మురి మిక్చర్ అంటారు, కానీ రకరకాల మిక్చర్లు ఉన్నాయి. మ్యాంగో, ఇక్కడ బజ్జీ ఉంది. ఎంతో కనుక్కుందాం. ఎంత ఒకటి మనకి ఏది బాగుంటుంది? బజ్జీ మిక్చర్ ఉంది, కార్న్ మిక్చర్ ఉంది, మురి మిక్చర్ ఉంది, పల్లి మిక్చర్ ఉంది, మ్యాంగో మిక్చర్ ఉంది. మురి మిక్చర్ అదే కదా ఇక్కడ ఫేమస్. వైజాగ్ ఆర్కే బీచ్ అంటే మురి మిక్చరే తినాలి. మనం మరమరాలు అంటాం కదా గుంటూరు అటువైపు, వీళ్ళు మురి అంటారు దాన్ని. సో అది డిఫరెన్స్. అదిగోండి అలా చేస్తారనమాట. ఉల్లిపాయ టమాటా అన్నీ మిక్స్, ఆల్ మిక్సే కదా. కొంచెం అది కొంచెం ఇది, మరీ ఎక్కువ స్పైసీ చేయకండి. గుంటూరు వాళ్ళం అయినా మేము తినాం స్పైస్. ఓడాలో ఏడాలో మిక్స్ కరో అంతే. అది లాస్ట్లో లెమన్ జ్యూస్ తగిలిస్తే పర్ఫెక్ట్గా కారం బ్యాలెన్స్ అవుద్ది, మెత్తగా అవుద్ది మసాలా, అప్పుడే టేస్ట్. ఇదిగోండి మొత్తానికి రెడీ అయింది మురి మిక్చర్. బీచ్లో కూర్చొని హ్యాపీగా ఇది ఫినిష్ చేద్దాం. అన్న డబ్బులు వద్దంటున్నారు, ఇస్తుంటే కూడా నేనే బలవంతం పెట్టి ఇచ్చాను. మనకి ఎక్స్ట్రాగా ఒక మామిడికాయ మొక్కిచ్చాను. ఎంజాయ్, లెట్స్ ఎంజాయ్ ద మురి మిక్చర్. ఫస్ట్ మ్యాంగో. పులుపు ఎక్కువగా ఉంది, సీజన్ కాదు కదా. బీచ్లో కూర్చొని హ్యాపీగా అలలు ఇంకా గాలిని ఆస్వాదిస్తూ ఈ మిక్చర్ తింటే ఆ ఫీలింగే వేరు, మంచి రిలాక్సేషన్. సో కొంచెంసేపు ఎంజాయ్ చేస్తా ఇది. సో మురి మసాలా అయితే ఫినిష్ చేస్తాం. సో అది తినేసి అలా బీచ్లో వాకింగ్ చేస్తున్నాం. ఈ వైజాగ్ పీపుల్ అందరికీ మంచి టైంపాస్ ఇక్కడ ఆర్కే బీచ్కి రావడం. అంటే మనం ఒకసారి వస్తే రెండోసారికి బోర్ కొట్టేస్తుంది కదా, అలాంటి ఫీలింగ్ ఏం లేదు. హ్యాపీగా వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు అందరూ. అంటే ఇక్కడ ఆడుకోవడానికి, తినడానికి, హ్యాంగ్ అవుట్ అవ్వడానికి చాలా ప్లేస్లు ఉన్నాయి కాబట్టి వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు జనాలు. హ్యాపీగా ఆడుకుంటున్నారు, ఎక్కడ చూసినా హ్యాపీ ఫేసెస్. ఎంజాయ్. సో ఇంకొక 10-15 మినిట్స్ ఉండి ఇక్కడే మనం రిటర్న్ హాస్టల్కి వెళ్ళిపోదాం. పొద్దున్న నుంచి పడుకోలేదు కదా, బ్రెయిన్ పని చేయట్లేదు. పొద్దున్న నుంచి అంటానంటే నిన్న పొద్దున్న నుంచి ఇప్పటి వరకు పడుకోలేదు. నేను బస్సులో ఒక 1 అవర్ పడుకున్నాను అంతే. బ్రెయిన్ పని చేయట్లేదు, ఫ్రీజ్ అయిపోయింది. సో ఈరోజు మ్యాక్సిమం తిరిగేసాం. వైజాగ్ అంతా నీట్గా చూపించేశాను. చాలా ఎక్కువే తిరిగాం. సో ఈ ఆర్కే బీచ్తో మొత్తానికి ఫుల్ఫిల్ అయిపోయింది. ఇదే ఇంకా ఫినిష్ లైన్ అనుకోండి వైజాగ్ వీడియోకి. చాలా అద్భుతంగా వచ్చింది అనుకుంటున్నాను, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 1కి మీ అందరూ ఇక్కడ వరకు వచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
సో ఫైనల్ వీడియో రేపు అరకు వీడియో. సో స్టే ట్యూన్డ్, చూస్తూ ఉండండి. అరకు చాలా మంచిగా ఉండబోతుంది. అండ్ అరకుని క్విక్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీట్గా ఎక్స్ప్లోర్ చేసి మన సిరీస్కి ఎండ్ చెప్పేద్దాం. సో అది గైస్, అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.